నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్లోని పలు గేట్లను గ్యాస్ కట్టర్లతో తొలగిస్తున్నారు. బ్లాక్ 7లో 16 నుంచి 21వ గేట్ వరకు గేట్లను తొలగించాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అయితే గేట్లను సాధారణ స్థితిలో లిఫ్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో కట్టర్లతో తొలగిస్తున్నారు. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా గేట్లకు తాళం వేశారు అధికారులు. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సూచన మేరకు ఇంజనీరింగ్ అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. బ్లాక్ 7లో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యలు కావచ్చు, అవాంతరాలు కావచ్చు, వీరన్నిటి కూడా మరమ్మతులు చేసేటువంటి పనులు మాత్రం ప్రస్తుతం బ్లాక్ 7లో కొనసాగుతున్నాయి. 15వ గేటు లిఫ్ట్ చేసిన తర్వాత 16వ గేటు లిఫ్ట్ చేయడానికి చాలా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారీగా బొరియలు ఏర్పడ్డాయి. బొరియలను ఒకవైపు గ్రౌటింగ్ చేస్తూనే మరోవైపు గేట్లు లిఫ్ట్ చేయడం చాలా కష్టమైన సాధ్యం. సాధారణ స్థితిలో లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్యాస్ కటింగ్తో ఇవన్నీ గేట్లన్నీ కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బ్లాక్ 7లో ఉన్నటువంటి 20వ గేటు వద్ద సాంకేతిక సమస్యలు పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇక్కడ గ్యాస్ కటింగ్తో గేట్నంతా కూడా కట్ చేస్తున్నారు. మిగతాన్ని కూడా 16 నుంచి దాదాపు 21 గేటు వరకు ఇక్కడ గ్యాస్ కటింగ్తో గేట్లన్నీ కూడా కట్ చేసేటువంటి పనులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో గేట్ల కటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే భారీ పెద్ద ఎత్తున గేట్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా టన్నుల కొద్ది వెయిట్లు ఉంటాయి కాబట్టి చాలా రక్షణ చర్యలతో కూడినటువంటి ప్రక్రియతో ఈ గేట్లన్నీ కూడా కట్ చేస్తున్నారు. గ్యాస్ కటింగ్ ద్వారా వీటినన్నింటినీ కూడా కట్ చేస్తున్నారు. కట్ చేయడం ద్వారా నీటినంతా కూడా వరద వృద్ధిని తట్టుకునే విధంగా నీటినంతా కూడా సాధారణంగా వెళ్ళిపోయే స్థితిలో ఉండే విధంగా ఇటు ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఈ గేట్లను కూడా కట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏర్పడినటువంటి బొరియలను కూడా గ్రౌటింగ్ చేస్తున్నారు. బ్యారేజీ కుంగిన నేపథ్యంలో బ్యారేజీ కొంత అవాంతరాలు ఏర్పడుతున్న నేపథ్యంలో బ్యారేజీ పై కూడా ఎవరిని కూడా అనుమతించలేదు. గేట్లకన్నీ కూడా లాక్ చేయడం జరిగింది. కేవలం నడుచుకుంటూ మాత్రమే బ్యారేజీ పై వెళ్లే విధంగా అధికారులు చర్యలు చెప్పారు. ప్రస్తుతం అయితే గేట్ల కటింగ్ ప్రక్రియ అనేది మేడిగడ్డ వద్ద కొనసాగుతుంది. సంధ్య. రైట్ సతీష్.